అలర్జీతో బాధపడుతున్నప్పుడు, కంట్లో నలకపడ్డప్పుడు అరచేత్తో కళ్ళను నలుపుకోవటం మనలో చాలా మందికి అలవాటే. అలా కళ్ళను రుద్దుకోవటం వల్ల దురద నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే తరచూ అలా కళ్ళను రుద్దుకోవటం ఏమంత మంచి అలవాటు కాదని చెబుతారు డాక్టర్లు. కళ్ళను పదే పదే అలా రుద్దటం వల్ల కనుగుడ్డు మీద విండ్ షీల్డ్ లాగా ఉండే కార్నియా పొర అక్కడక్కడ బాగా పల్చబడిపోయి బయటకు తోసుకువచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు కార్నియా మొత్తంగా కోన ఆకృతిలోకి మారిపోతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని కెరటోకోనస్గా పిలుస్తారు. కెరటోకోనస్ గురించిన పూర్తి వివరాన్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కెరటోకోనస్ అంటే ఏంటి? మన కన్నులో కనిపించే ఎదురుగా కనిపించే ఈ నల్లగుడ్డు ప్రాంతాన్ని మనం కార్నియా అంటాం. అయితే ఈ కెరటోకోనస్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటి అంటే ఇది ఒక గ్రీక్ వర్డ్ అండి. కెరటో అంటే కార్నియా అని అర్థం. కోనస్ అంటే కొనికల్ షేప్, అంటే నల్లగుడ్డు కొనికల్ అంటే కోన్ లాగా తయారయ్యే డిజీజ్ని మనం కెరటోకోనస్ అంటాం. కెరటోకోనస్ లక్షణాలు ఎలా ఉంటాయి? వీళ్ళల్లో యూజువల్లీ మనకి ఐడెంటిఫై చేసేది 10 to 20 years మధ్యలో. వాళ్ళు చెప్పే కంప్లైంట్ ఏంటి అంటే దూరం చూపు తగ్గిపోవడం, అంటే స్కూల్లో బోర్డు కనిపించకపోవడం, ఇంట్లో టీవీ దగ్గరికి వెళ్ళి చూడడం, లేదంటే మొబైల్ ఫోను ఫేస్కి దగ్గరగా పెట్టుకొని చూడడం, ఇలాంటి కంప్లైంట్స్ చెప్తారు. పేషెంట్తో మాట్లాడితే వాళ్ళకి దూరం చూపు తక్కువ ఉందని తెలుస్తుంది, అలానే కనిపించే అక్షరం స్పష్టత ఉండకపోవడం, అంటే దీన్ని డిఫెక్టివ్ విజన్ అంటాము. అలానే ఒకవేళ ఒక అక్షరం కనిపించినా ఒక్కొక్కసారి దాని పక్కన ఒక షాడో లాగా, ఒక నీడలాగా కనిపిస్తుంది. దీన్ని గోస్ట్ ఇమేజెస్ అంటాం. ఒక్కొక్కసారి ఒక వస్తువుని చూస్తే దాని చుట్టూ రింగుల్లాగా షేప్స్ కనిపించడం, దీన్ని హ్యాలోస్ అంటాం. ఒక్కొక్కసారి వీళ్ళల్లో ఒక యాంగిల్లో చూస్తే ఒక వస్తువు 2 వస్తువుల్లాగా కనిపిస్తాయి, దీన్ని డబుల్ విజన్ అంటాం. ఇలాంటి లక్షణాలు కూడా ఉండొచ్చు. కెరటోకోనస్కు కారణాలేంటి? ప్రధాన కారణం ఎందుకు అంటే డిఫెక్టివ్ కొల్లాజిన్, అంటే మన నల్లగుడ్డులో మనము 6 లేయర్లు ఉంటాయండి. 6 లేయర్లో స్ట్రోమా అన్నది 75% ఆఫ్ ద కార్నియా ఉంటుంది. ఆ స్ట్రోమాలో కొల్లాజిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ అన్నది డిఫెక్టివ్, బై బర్త్ వచ్చిన ప్రాబ్లం ఇది. ఆ డిఫెక్టివ్ ఉన్న కొల్లాజిన్లో శక్తి లేకపోవడం, ఒక కొల్లాజిన్కి ఇంకో కొల్లాజిన్కి మధ్యలో బాండ్స్ ఎక్కువ లేకపోవడం, ఇది దీనివల్ల ఏమవుతుందంటే నల్లగుడ్డుకి శక్తి లేక అది ముందుకి కోన్ లాగా వచ్చేయడం, దాంతోపాటు నల్లగుడ్డు అన్నది పల్చబడుతుంది. ఇది ప్రధాన కారణం. యూజువల్లీ మేనరికం పెళ్ళిళ్ళల్లో ఎక్కువ చూస్తాం. ఒకవేళ మదర్కి ఫాదర్కి ఉంది అంటే పిల్లల్లో 5 నుంచి 20% ఛాన్సెస్ ఉందండి రావడానికి. అలానే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో ఉంది అంటే ఎఫెక్ట్ అయ్యడానికి 15 నుంచి 60% ఛాన్సెస్ ఉంది. డౌన్ సిండ్రోమ్, మార్ఫన్ సిండ్రోమ్, ఎహ్లర్ డాన్లోస్ సిండ్రోమ్, ఆస్టియోజెన్సిస్ ఇంపర్ఫెక్టా, ఇవన్నీ కండిషన్స్లో మనకి కొల్లాజన్ డిఫెక్ట్ ఉంటుంది. సో వీళ్ళల్లో కెరటోకోనస్ కూడా వచ్చే ఛాన్సెస్ హై రిస్క్లో ఉంటుంది. ఆక్యులర్ ఎలర్జీ అంటే కళ్ళు నలుపుకునే అలవాటు ఉంటే పిల్లల్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. యూజువల్లీ ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేసేదే ప్యూబర్టల్ ఏజ్, అంటే 10 to 20 years మధ్యలో ఉన్న ఏజ్. ఈ ఏజ్లో బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఈ ప్రాబ్లం పెరుగుతుంది. కెరటోకోనస్ను ఎలా నిర్ధారిస్తారు? క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం హిస్టరీ తీసుకుంటాం. హిస్టరీలో వాళ్ళకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఫస్ట్ కనుక్కుంటాం. తర్వాత కంటికి సంబంధించిన ప్రాబ్లం అంటే కళ్ళు నలపడం, లేదంటే ఆస్తమా, లేదంటే బాడీలో ఏ రకమైన ఎలర్జీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నది తెలుసుకోవాలి. అలానే లేడీస్ వస్తే ఒకవేళ వాళ్ళకి ఏమైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా ప్రెగ్నెన్సీలో ఉన్నారా ఆల్రెడీ అన్నది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనము వాళ్ళ గ్లాస్ నెంబర్ చెక్ చేసినప్పుడు హై సిలిండర్ నెంబర్ ఉందా అన్నది చూస్తాం. ఏ పేషెంట్కైనా 2 కన్నా ఎక్కువ సిలిండర్ నెంబర్ ఉంటే వాళ్ళల్లో ఈ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంది. తర్వాత స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ చేస్తాం. ఇందులో కెరటోకోనస్ సంబంధించిన మార్పులు కార్నియాలో ఏమైనా ఉన్నాయా లేవా ఐడెంటిఫై చేస్తాం. ఇవి క్లినికల్ ఎగ్జామినేషన్. కానీ మనకి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉందా లేదా, లేదంటే ఈ ప్రాబ్లమ్ని తొలి దశలోనే ఐడెంటిఫై చేయడానికి మనం కంప్యూటరైజ్డ్ స్క్రీనింగ్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. దీని పేర్లు కార్నియల్ టోమోగ్రఫీ, కార్నియల్ టోపోగ్రఫీ. ఈ స్కాన్స్ వల్ల మనకి
అసలు ప్రాబ్లం ఉందా లేదా, ఉంటే ఎంత సివియర్గా ఉందన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ సివియర్గా ఉంటే అది మైల్డా, మోడరేటా, అడ్వాన్స్డా అని తెలుస్తుంది. కెరటోకోనస్కు చికిత్స ఎలా ఉంటుంది? లేజర్ ట్రీట్మెంట్ సహాయంతో బాండ్స్ క్రియేట్ చేస్తాం. ఒక కొల్లాజిన్కి ఇంకో కొల్లాజిన్కి మధ్యలో ఆర్టిఫిషియల్గా బాండ్స్ క్రియేట్ చేసి దాన్ని గట్టిపరచడం. దీని పేరు కార్నియల్ కొల్లాజిన్ క్రాస్ లింకింగ్, షార్ట్ ఫామ్లో C3R అని కూడా అంటారు. సో ఇది నల్లగుడ్డు వంకర ఇంకా కాకుండా ఉండడానికి, నిలపడానికి అంతే, అంతేగాని రివర్స్ కావడానికి కాదు. అలానే అడ్వాన్స్డ్ కండిషన్స్లో ఆ ముందు డ్యామేజ్ ఉన్న లేయర్స్ని తీసేసి చనిపోయిన వాళ్ళు దానం చేసిన కార్నియల్ లేయర్స్ పెడతాం. దీన్ని లామెల్లార్ కెరటోప్లాస్టీ అంటాం. మనం C3R చేసిన, లామెల్లార్ కెరటోప్లాస్టీ చేసిన పేషెంట్కి ఈ డిఫెక్టివ్ విజన్ అంటే చూసే అక్షరం యొక్క క్వాలిటీ పెంచడానికి వాళ్ళకి సహాయం చేయాల్సి వస్తుంది. విజువల్ రీహాబిలిటేషన్ అంటాం దీన్ని. దీనికి వాళ్ళకి మనము కాంటాక్ట్ లెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అప్పుడప్పుడు. అంటే వీటి పేర్లు RGP కాంటాక్ట్ లెన్స్ అంటారు. అంటే ఈ కాంటాక్ట్ లెన్స్ స్పెషల్గా కెరటోకోనస్ కోసం తయారు చేయబడింది. అప్పుడప్పుడు కొన్నిసార్లు ఒకవేళ కెరటోకోనస్ అన్న ప్రాబ్లం ఆగిపోయింది, 5 సంవత్సరాలైంది, పెరగట్లేదు, ఇంకోటి హై సిలిండర్ నంబర్ ఉంది పేషెంట్కి, అట్లాంటి కండిషన్లో టోరిక్ ICL కూడా యూజ్ చేయొచ్చు వీళ్ళల్లో. ఇంకా కొన్ని లేటెస్ట్ టెక్నాలజీస్ అంటే నల్లగుడ్డు మార్పిడి చేస్తాం కదండి, దానికి మనము లేజర్ అసిస్టెడ్ చేయొచ్చు. ఫెమ్టోడాల్క్ అంటాం. అంటే ఇది లేజర్ మిషనే కట్ చేస్తుంది అండ్ సూచర్స్ లేకుండా, అంటే కుట్లు లేకుండా మనం క్లోజ్ చేయొచ్చు ఈ సర్జరీ. కెరటోకోనస్ను ఎలా నివారించుకోవాలి? కళ్ళు నలిపే అలవాటు ఉంటే ఫస్ట్ ఆపేసేయాలి. బోర్లా పడుకునే అలవాటు ఉంటే ఆపేయాలి. ఎలాంటి రకమైన కన్ను మీద ఒత్తిడి ఉండకూడదు, నల్లగుడ్డు మీద ప్రెషర్ అన్నది పడకూడదు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ కళ్ళ ఎలర్జీ ఉంది, ఐడెంటిఫై చేయాలి. ఏ ప్లేసెస్లో వెళ్తే వాళ్ళకి డస్ట్ ఎలర్జీ ఎక్కువ అవుతుంది, ఆ ప్లేసెస్ని అవాయిడ్ చేయాలి. బండి మీద తీసుకెళ్తారు పిల్లల్ని ముందు కూర్చోపెట్టి, ఆ వేడి గాలి తగలడం వల్ల, దుమ్ము వల్ల వాళ్ళ కళ్ళల్లో అంతా డస్ట్ పేరుకుపోయి కళ్ళు నలపడం జరుగుతుంది. సో వాళ్ళకి హెల్మెట్ ధరించడము, లేదంటే ప్రొటెక్టివ్ గ్లాసెస్ వేయడము ఇంపార్టెంట్. అలానే కార్లో వెళ్తుంటే విండోస్ ఫుల్ క్లోజ్ చేసుకోవడము, లేదంటే ఫుల్ AC కింద కూర్చోపెట్టకపోవడం, ఫుల్ ఫ్యాన్ కింద కూర్చోపెట్టకపోవడం, వీటి వల్ల కళ్ళు డ్రై అయిపోతాయండి. డ్రై అయినప్పుడు వీళ్ళ కళ్ళు నలిపే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలానే పిల్లల్లో కూడా అవగాహన పెంచాలి. కళ్ళను నలిపినప్పుడు, కళ్ళు బాగా దురద పెట్టినప్పుడు ఎలర్జీ మెడిసిన్స్ తీసుకోవడం, ఇంకా దురద పెడుతున్నప్పుడు వీళ్ళలో ఐస్ బట్టలో ఫోల్డ్ చేసుకొని వాళ్ళ మట్టుకు వాళ్ళు కళ్ళ మీద పెట్టుకోవడం, ఇలాంటి పద్ధతుల వల్ల వాళ్ళకి ఎలర్జీ అన్నది తగ్గి కళ్ళు నలపడం ఆపుతారు. అలానే కాంటాక్ట్ లెన్స్ యూజర్స్ కూడా ఒకవేళ మామూలు కాంటాక్ట్ లెన్స్, రెగ్యులర్ కాస్మెటిక్ కాంటాక్ట్ లెన్స్ వేసుకునే వాళ్ళు పెట్టుకునేటప్పుడు, తీసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. కార్నియాను దెబ్బతీసే కెరటోకోనస్కి ఇవాళ కళ్లద్దాలు మొదలుకొని సాఫ్ట్ లెన్సులు, RGP, స్క్లీరల్ లెన్స్ వంటి చక్కటి చికిత్సలెన్నో అందుబాటులో ఉన్నాయి. అలాగే అవసరమైతే డాక్టర్లు కొలాజన్ క్రాస్ లింకింగ్, కార్నియా మార్పిడి కూడా చేస్తూ ఉంటారు.